కొన్ని ఫ్రీ బస్ అనేది కొద్దిగా నాకు వేస్ట్ అనిపిస్తుంది. అది కొంతమందికి దానివల్ల ప్రజలకి లాస్ ఉంటుంది కదా, ఆటో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుద్ది. ఫ్రీ బస్సుల వల్ల కొద్దిగా ఆడవాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు పడి ఎక్కాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో చూస్తున్నాం కనుక దాన్ని ఏంటంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఫ్రీ బస్సుల వల్ల ఫ్రీ బస్సు అదొకటే, కొంచెం ఫ్రీ బస్ పెట్టకూడదు. ఆటో వాళ్ళందరూ చాలా ఆటో కార్యక్రమం చాలామంది ఇబ్బంది పడతారు. అదిగాక ఈ బండి తోలుతున్నారు కదా, ఆ ఓలా, ర్యాపిడో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 2000 మంది దాకా ఉన్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళ కోసమైనా ఫ్రీ బస్సులు ఉండకూడదు. ఫ్రీ బస్సులు ఉన్న కాడి నుంచి ఎక్కడ పడితే ఊరికే తిరిగేస్తూ ఉంటారు. హైదరాబాద్లో చూస్తున్నాం కదా, అది ఉంటే కొంచెం ఇదిగా ఉంటుందని. వల్ల ఆటో వాళ్ళకి ఏమన్నా కొద్ది ఇబ్బంది కలుగుతుంది. మరి కలగదా? ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు, కొద్ది ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళకి ఏదో మళ్ళీ ప్రత్యామ్నాయం చేస్తున్నారు కదా, అలాగే చేస్తారు. ఏదో ఆటో వ్యక్తులు కూడా ఫ్రీ బస్సుల వల్ల మాకు నష్టం అయితే ఉంటుందమ్మా. సో చాలామందికి జీవనోపాధి ఆటోలు అయినాయి. సో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే మంచి ఉపాధి కల్పించడం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్. బస్ అవసరం లేదమ్మా. ఫ్రీ బస్ ఎందుకమ్మా? తెలంగాణలో ఏం సక్సెస్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో అప్లై చేస్తున్నారు. కానీ ఫ్రీ బస్ వల్ల యూజ్ కానీ మిగతా విద్యా వైద్యం 2 ఫ్రీ ఇస్తే చాలమ్మా, అందరూ ఫ్రీ అయిపోతారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పైకి వస్తారు. బస్సులు కూడా తొందరలో ఫ్రీ బస్సులు కొద్దిగా ఇబ్బందేనమ్మా, కొద్దిగా ఏదైనా. ఎందుకంటే అది దానికి ఒక లిమిట్ పెడితే పర్వాలేదు, కానీ లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఉంటుంది. అంటే ఆటో వాళ్ళకి ఏం ప్రభావం ఉండదు, వాళ్ళకి ఎంత మేరకు అమౌంట్ ఇస్తామన్న అంటున్నారని కొంతమంది పేర్కొంటున్నారు. అంటే తెలంగాణలో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా, మనం అట్లా సేమ్ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. బస్సులు అలాంటివి పెట్టడం, ఫ్రీ బస్సులు చెప్పారు కానీ ఇంకా పెట్టలేదుగా. ఇప్పుడు అవి పెట్టడం వల్ల కొంతమంది ఆటో డ్రైవర్లకి ఇబ్బంది ఉందని ఆటో వాళ్ళు మళ్ళీ ఇబ్బందే కదా వాళ్ళ కిరాయిలు దొరకవుగా అవి పెడితే. ఫ్రీ ఉన్న బస్సు ఎక్కుతారు కానీ డబ్బులు ఇచ్చి ఆటో ఎక్కరు కదా ఎవరైనా సరే. ఇప్పుడు నేనే ఉన్నాను, ప్రస్తుతానికి పనికి వెళ్తాడు. ఇది ఫ్రీ వచ్చి బస్కి వెళ్తాను కానీ ఆటోకి డబ్బులు ఇచ్చి ఎట్లా వెళ్తానండి? ఈ పథకం వల్ల ఆటో వాళ్ళకి ఏమైనా ప్రభావం పడుతుందంటారా? ఏం మళ్ళీ ఎందుకంటే కొంతమంది ఫ్రీకి వెళ్ళే వాళ్ళు బస్సుకే చూస్తారు. అంటే కొంతమంది అంటున్నారు తెలంగాణలో వచ్చినటువంటి పరిస్థితి అంటే ఆత్మహత్యలు కావచ్చు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు ఏం మళ్ళీ చెప్పలేము మళ్ళీ వచ్చే అవకాశం ఉందని కొంతమంది. ఎందుకంటే ఆటోలు వాళ్ళు కూడా బతకాలి కదా. ఈ ఫ్రీ బస్సు మీద అందరూ డబ్బులు ఇచ్చి వెళ్తారు కానీ డబ్బులు లేకుండా వెళ్తారు, కానీ డబ్బులు ఇచ్చి ఎవరు వెళ్తారండి? వెళ్ళరు కదా. ఫ్రీ బస్ అనే పథకం వల్ల కొంతమంది ఆటో డ్రైవర్లు అది లాసేనండి, అది నష్టమేనండి. ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, ఆటో వాళ్ళు ఇబ్బంది అది నష్టమే. ఆటో వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు పిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళు కుటుంబాన్ని పోషించాలి కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే జగన్ గారు తెలంగాణలో కూడా అదే కదండి జరుగుతుంది. తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు లేడీస్కి, తెలంగాణలో కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. అదే బస్ అనేది బాబు గారు చెప్పారు అంటే కనుక అమలు పరుస్తారు. ఫ్రీ బస్ అనేది కొంతవరకు ఇబ్బందికరమైన విషయమే, కానీ మరి ఏ రకంగా ముందుకెళ్తారన్నది వేచి చూడాలి. దానివల్ల ఏమన్నా మార్పులు చేర్పులు అనేది ఫ్రీ బస్ వల్ల లాభం అంటారా లేకపోతే నష్టం అంటారా? కొంత లాభం ఉంది, కొంత నష్టం కూడా ఉంది దానివల్ల. ఆటో వాళ్ళు కానీ ఫ్రీ బస్సులు పెడితే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఆటో వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే అదే నష్టం ఉంది, లాభం ఉందని చెప్తున్నాను కదా, దాని గురించి చెప్పింది. నష్టం అనేది ఆటో వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన విషయం. ఇది కూడా వాళ్ళు కానీ అంటున్నారు మమ్మల్ని కానీ ఒక్కంట చూడండి అని చెప్పేసి. ఎవరినండి? ఎవరిని? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ బస్సులు పెడితే ఆ బస్సులు ఏమైపోవాలి, మాకు వచ్చేది దీనికి ఏదో రెమెడీ లేకోకుండా చంద్రబాబు గారు అంత తొందరగా చెప్పరు. చంద్రబాబు గారు చెప్పారంటే దానికి ఒక ఆలోచన, దానికి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. మొత్తం వచ్చేసి ఫ్రీ బస్సు వదులుతానన్నది, వదులుకోవడంలో అభ్యంతరం లేదు. కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా న్యాయం చేశారనుకోండి, అది వేరుగా ఉంటుంది. వాళ్ళకి ఆటో డ్రైవర్లకు ఎవరికి న్యాయం చేయకుండా వాళ్ళు పొట్టకొట్టి ఏళ్ళేదో పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం అది సరైనది కాదు. మేము ధర్నాలకు దిగాల్సి వస్తుంది, రోడ్డు మీకు వచ్చేస్తాం. రెండోది ఏంటంటే ఈ అవుట్ ఆఫ్ ఆటోలు ఇంతకుముందు మా విజయవాడలో ఉన్నాయి 9000 చిల్లర ఆటోలు అండి, తర్వాత 5000 ఆటోలు
గవర్నమెంట్ మళ్ళీ దానికి కాగితాలు ఇచ్చింది, రిజిస్ట్రేషన్ వదిలింది. ఆ తర్వాత వదలలేదు. అక్కడ నుండి అవుట్ ఆఫ్ వాళ్ళు ఎక్కడో గుంటూరు నుండి ఏలూరు నుండి వచ్చేవాళ్ళు విజయవాడలో తోలుతున్నారంటే మేము ఎంత చేతకానోళ్ళమో ఆలోచించండి. దయచేసి గవర్నమెంట్ మా మీద జాలి కలిగేది ఏమైనా ఉంటే అవుట్ ఆఫ్ ఏర్ ఏమనండి, మేము బాగుంటాం. దానివల్ల ఆర్టీఏ కూడా ఆదాయం వస్తుందండి. మెయిన్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అవుట్ ఆఫ్ లోన్కి వస్తే 5,000 నుండి 10,000 రూపాయలు చలాన్ కట్టాలని ఉంది రూలు. ఆ లెక్క ప్రకారం చూసి కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చింది గవర్నమెంట్కి. ఆ దృష్టిలో కూడా ఆలోచించమని మనవి చేస్తున్నాను. అంటే పెన్షన్లు ఇవి కూడా పెంచుతా అంటున్నారు కదా. పెన్షన్ వల్ల మాకేం ఉపయోగం లేదమ్మా. ఇంతకుముందు జగన్ గారు ఇంటి దగ్గర తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఈ పెన్షన్ ఇచ్చారు. అదే లెవెల్లో ఉంటే బాగుంటుంది. ఎలాగంటే చంద్రబాబు గారి మీద ఒక ఇదే మొదటి నుండి ఒక ప్రచారం ఉంది. ఆయన ప్రజలకు దూరంగా ఉంటాడనేది, పేదవాళ్ళకు దూరంగా ఉంటాడనేది ఒకటి ఉంది. అది తగ్గించుకుంటే వీళ్ళ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, బాగుంటుంది. అదొక్కటి మాత్రం ఇబ్బందులు పాలవుద్ది. వదలలేదుగా, అంటున్నారు కదండి, దాన్ని ఎలా చూడొచ్చు? పెట్టుకొని వాళ్ళే ఎక్కువ కొట్టుకుంటారు ఆడవాళ్ళు. మాకేంటి తెలంగాణలో ఏమవుతుంది చూస్తున్నారుగా. ఫ్రీ బస్సుల వల్ల లాభం అంటారా నష్టం అంటారా? నష్టమేమి ఉండదమ్మా, ఎవరికి ఉండేది వాళ్ళకే వచ్చింది. పెట్టుకొని మాకేమైంది వాళ్ళకే తెలిసిద్ది. ఇప్పుడు చెప్పి చేసింది లేనిది జనానికి తెలుసు. ఆయన చేస్తే ఆయన, ఏం చేస్తే ఆయన, ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తారు. జనం తెలియగలవాళ్ళు. ఇప్పుడు జగన్ విషయంలో చూశారుగా, ఆయనకి వేసారా, తిప్పి తెంగారు. ఏం చేస్తే ఈయనకి వేస్తారు. చేయకపోతే ఆటో వాళ్ళకి నష్టమేనమ్మా. మరి నష్టం లేకుండా ఎలాగ ఉంటుంది? ఏం చేస్తాం మరి? వాళ్ళని మేము ఆపలేము. ఎవరిని ఆపుతాం? గవర్నమెంట్. ఏం చేస్తాం వాళ్ళని? మేము ఏం చేయగలం? వాళ్ళని ఏం చేయలేం కదా, వాళ్ళ ఇష్టం. ఫ్రీ బస్ పథకంపై మీ అభిప్రాయం సార్? మంచిదే కదా నాన్న, ఇబ్బంది ఏముంది అంటే సార్ ఇప్పుడు దాని మీద మీ అంటే ఆటో వాళ్ళకి ప్రభావం ఉందని కొంత ఏముందిలేమ్మా, మాకు కూడా ఏదో ఒకటి చేస్తాడు కదమ్మా. మా చేయకుండా వదిలిపెట్టడు కదా, మాకు చేస్తాడు కదా ఏదో ఒకటి. అన్యాయం చేయడు కదా చంద్రబాబు నాయుడు. అందరికీ ధర్మం చేస్తాడు, న్యాయం చేస్తాడు. ఇంకేంటిగా రోజుల్లో ఉన్నప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగో బడ్జెట్ లేదు కదా, మీ ఆటో వాళ్ళందరికీ లైఫ్ ట్యాక్స్ 14 ఏళ్ళు కదా, మీకు 10% డిస్కౌంట్ ఇస్తాను, ట్యాక్స్ను మీరు మొత్తం కలిపి ఉన్నదంతా కట్టేయండి అని చెప్పేసి ఆయన చెప్పారు ఆ రోజు నాడు. చెప్తే మేమేం చేసామంటే, సార్ మేము ఇప్పుడు ఉండగా ఎక్కడ కడతామని అంటే 1-2 నెలలు టైం ఇస్తాము అని చెప్పి అన్నారు. దాంతో మేము కట్టలేమండి అని చెప్పాం. అయినా సరే ఇన్లా. అప్పుడు పాదయాత్రలో జగన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, అసలు మన గవర్నమెంట్ అంటూ వస్తే మనది ట్యాక్సే తీసేస్తామని చెప్పేసి అని ఆయన మనకి చెప్పడం జరిగింది. దాంతో అదే సీఎం గారికి తెలిసిన తర్వాత, ఇది తెలుసుకున్న తర్వాత ఆటో సోదరుల కోరిక మేరకు నేను కూడా ట్యాక్స్ తీసేశాను, రోడ్ ట్యాక్స్ అనేది లేదని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. అయినప్పటికీ కూడాను వాహన మిత్ర పథకంతో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు ఇస్తూ ఆటో కార్మికుల పట్ల సానుభూతితో బాగా ఓట్లు వేశారు. ఆయన గెలిపించిన తర్వాత ఈయనంతా స్టాలిన్ టైప్లో వైఖరితో ఈయన రావడంతో ప్రజావేదికను కూల్చివేశారు.